చాలామంది క్రైస్తవులు దేవుడు ఎప్పుడో వదిలేశాడు చెయ్యి. చాలామందిని చెయ్యి ఎప్పుడో వదిలేశాడు. అది వాళ్ళకి తెలియదు అంతే. ఏమండి, శాంసన్లో నుండి అభిషేకము పోయింది. ఏం పోయింది? జలీలా తొడ మీద పడుకున్నప్పుడే, జలీలాతో సాంగత్యం చేస్తున్నప్పుడే పోయింది అభిషేకం. నున్నగా గుండు చేసింది. శాంసను పిలుపునరంగానే అన్నాడు. ఇట్లా ఏడుంది? ఏడుందండి? పోయింది. ఏం పోయింది? ప్రభావం పోయింది, అభిషేకం పోయింది. ఇంకెక్కడ? పెడరెక్కలు ఎరగదీసి ఇట్లా వెనక్కి కట్టేసి ఈడ్చుకొని పోయి దాగోను దేవత గుడిలో 2 స్తంభాలకు కట్టేసి 2 కళ్ళు పొడిసి ఆడ కట్టేశారు. ఏం శాంసను అంటున్నారు. అయ్యా పోయింది. ఏమమ్మా చర్చికి రా? ఏం చర్చి పాస్టర్, ఏం చర్చిలే పాస్టర్, మేము రాము. పోయింది. ఏం పోయింది? నీలో నీ కుటుంబంలో ఉన్న ప్రభావము పోయింది. దేవుని అభిషేకం పోయింది, నీ కుటుంబంలో లేదు. అందుకని నీకు ఆ వేడి ఆ మంట లేదు. నీకు అదే అభిషేకం ఉంటే, ఆ ప్రభావం ఉంటే, అంతకుముందు శాంసోను ఫిలిప్పీలు వస్తున్నారంటే జనపనారాలతో కట్టేసిన పటక్కని తెంపేసేవాడు, గొలుసులతో కట్టేసిన పటక్కని తెంపేసేవాడు, దేంతో కట్టేసిన పటక్కని తెంపేసి అనుకుంటే వెళ్ళిపోయేవాడు యుద్ధానికి. ఏమండి, దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో 300 నక్కలను చంపాడు ఒక్క దెబ్బకే. అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద ఉంది. అందుకనే రోషంగా పరిగెడుతున్నాడు. అదే కొంతమంది చూడండి, మీరే చూడండి, నేను చెప్పనక్కర్లేదు, మీరే చూడండి. కొంతమందిని ప్రార్థనకి వెళ్దామంటే ఏం ప్రార్థన, ప్రార్థన చేసుకు ఏం ప్రార్థన చేసుకుంటాంలే, బైబిల్ ఏం బైబిల్ చదువుతాంలే. ఊరి నీ దుంపలు లేగా, ఏమైందిరా మీకు అంటే ఏముంది? పోయింది. ఏం పోయింది? మనకు తెలియకుండానే ప్రభావం పోయింది. దేవుని శక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయింది, నీకు తెలియట్లా, నువ్వు గ్రహించలేకపోతున్నావు. అది ఎప్పుడో వెళ్ళిపోయింది. నువ్వు ఇప్పుడు వట్టి మనిషివి అంతే. హల్లెలూయా. నువ్వు వట్టి మనిషివే. నీలో దేవుని శక్తి లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, అభిషేకం లేదు. దేవుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన కృప ఏదైతే నీకు ఇచ్చాడో అది పోయింది. హల్లెలూయా. అది పోయింది, నీ మీద లేదు ఇక. ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? ఎక్కడ పోగొట్టుకున్నావంటే ఆడ పడుకున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పడుకోకూడని స్థలంలో పడుకున్నావు, ఉండకూడని స్థలంలో ఉన్నావు, తినకూడని కాడ తింటున్నావు, కూర్చొని స్థలంలో కూర్చున్నావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నావు. ఇన్ని అన్ని చేస్తున్నప్పుడు ఇంకొంటదా? ఏమండి, ఉండదా అండి? ఒక ఆమంట వాళ్ళ ఆయన పిచ్చికలు పట్టుకొచ్చాడంట. ఏం తెచ్చాడు? పిచ్చికలు తెచ్చాడంట కూర వండమని. చిన్నప్పుడు బడిలోకి వెళ్ళినప్పుడు ఈ పిట్టకథలు ఉండి పిచ్చికలు తెచ్చాడంట. కూర వండమని ఇస్తే వండింది. వండి ఏం చేసింది? కూర ఎట్టుందో ఉప్పు చూడాలని ఓ ముక్క తినింది, ఉడికిందని ఓ ముక్క తినింది. ఈ రకంగా తింటనే ఉంది. కత్తితాడు, ముక్కలు లేవు, అందులో ఏమి లేవు, ఒకటి పులిసే ఉంది. ఈ లోపు ఆయన వచ్చాడు, కూర అన్నమేమన్నాడు, వేసింది, ముక్కలే చెప్పింది వివరంగా. ఏమైనట్టు వివరంగా చెప్పింది, అబద్ధం ఆడకుండా. ఉప్పు చూద్దాను, ముక్క తిన్నానండి. ఓకే, అప్పుడు ఉప్పు సరిపోలేదు అంది, మంచిది. మళ్ళీ ఉప్పు వేసిందా, ముక్క తిన్నానండి, అప్పుడు సరిపోయింది. 2 ముక్కలు అయిపోయినాయి అప్పటికే. మళ్ళీ ఉడికిందా లేదని ఒక ముక్క తిన్నానండి, ఉడకల. ఉడికిన తర్వాత మళ్ళీ ఒక ముక్క తిన్నానండి, ఓకే.
మళ్ళీ దించే ముందు కూడా 2 ముక్కలు తిన్నాను, ఎట్లుంటుందో మళ్ళీ ఆయన వస్తే ఏమంటాడని. ఈ రకంగా మళ్ళీ నేను అన్నం పెట్టుకొని ఉన్నది కాదు 4 ముక్కలు ఉంటే అవి నేను వేసుకొని తిన్నానండి, నీకు పులుసు మిగిలిందండి అని. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి వదిలిపెడితే నీకు మిగిలేది పులుసే. యేసయ్యని వదిలిపెడితే నీకు మిగిలేది పులుసే, మొక్కలు ఉండవు. యేసయ్య నీకు దూరమైన రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? లామా లామా సబక్తా, తండ్రి తండ్రి ఎలా నీవు నా చేయి విడిచితివి. ఆయనకు అర్థమైంది, మనకు అర్థం కావట్లా. ఆయనకు అర్థమైంది, నాలో నుండి ప్రభావం పోయింది, నాలో నుండి పోయింది. యేసు ప్రభువులో నుండి ఎందుకు పోయింది? అంతే కదా మన డౌట్. యేసుక్రీస్తు ప్రభులో ఉండాలి కదా, ఎందుకు పోయిందంటే లోక పాపములను మోచుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనకు ఒక పేరుంది. అందరి పాపాలు ఎవరి మీద వచ్చినాయి? ఇప్పుడు అందరి పాపాలు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోయబడ్డాయి. ఎప్పుడైతే అవన్నీ మోపబడ్డాయో పాపమున్న స్థలంలో దేవుడు ఉండడు. ఓకే, యేసు ప్రభు దేవుడు కాదు ఆ సమయంలో. అక్కడ ఆయన మనిషి కుమారుడు. యేసు ప్రభు ఎవరక్కడ? లోకానికి ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. దేవుడై ఉండి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పూర్తిగా మానవుడిగా వచ్చాడు. ఆ పూర్తిగా మానవుడిగా వచ్చిన ఆయన మీద ఏం మోపడ్డాయి? పాప భారము మోపబడింది. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం, అందరు చేసిన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? పాపరహితుడైపోయాడు. ఏమైపోయాడు? పాపరహితుడైపోయాడు. వెంటనే ఎప్పుడైతే మనుషుల పాపాల మీద మోపబడ్డాయో పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? చేయి విడిచిపెట్టాడు. నీలో నాలో ఎవరిలోనైనా పాపానికి మనం చోటిస్తే దేవుడు మనకిచ్చిన ప్రభావం పోతుంది, దేవుడు మనకిచ్చిన అభిషేకం పోతుంది, దేవుడు మనకిచ్చిన ఆనందం పోతుంది, దేవుడు మనకిచ్చిన సంతోషం పోతుంది. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆనందించావు, ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు ఆనందపడ్డావు. దేనికి భయపడలా? ఈరోజు ఎందుకు చిన్నదానికి భయపడుతున్నావు? చిన్న సమస్యకు భయపడుతున్నావు ఎందుకు? ఇన్ని రోజులు ఎన్నన్నా తట్టుకున్నావు కదా, నిందలు తట్టుకున్నావు, అవమానాలు తట్టుకున్నావు, రోగాలు తట్టుకున్నావు, కష్టాలు తట్టుకున్నావు, ఎన్ని బాధలు అనిపించావు, దేవుని కొరకు నిలబడ్డావు కదా. మరి ఈరోజు ఏమైంది? చిన్న మాట కాడ పారిపోతున్నావు అంటే ప్రభావం పోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభావము నీ మీద ఇంతకాలం నిన్ను నిలబెట్టిన అభిషేకం పోయింది. ఎందుకు? పాపానికి చోటు ఇచ్చావు. ఎందుకు కార్యాలు జరగట్లేదంటే గిందుకే. దేవుని కార్యాలు జరగపోవడానికి కారణం మనలో ప్రభావం లేదు. ప్రభావం ఉంటే నువ్వు నిలబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం నిలబడ్డాం ఈ ప్రాంతంలో అంటే దేవుని కృప లేకుండా, ఆయన ప్రభావం లేకుండా నిలబడలా. ఒకవేళ ఆయన ప్రభావము, ఆయన కృప లేకపోతే ఇక్కడ అస్సలు బ్రతకలేవు. మన వల్ల కానే కాదు. ఇక్కడేం దొరకదు, ఇక్కడేమీ దొరకదు. దేవుని ప్రభావం ఉంది కాబట్టి నిలబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. మన మనుషుల సేవకులం కాదు, దేవుని సేవకులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సేవకులం. ఎవరైనా సరే ఒక యజమానుడు, అరే బాబు, ఎస్ బైబిల్లో ఉంది, బైబిల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుడు ఒక ద్రాక్ష తోట నాటాడు. ఏం నాటాడు? ఒక ద్రాక్ష తోట వేసి అనేక మంది పనివారులు పిలిచాడు. పనివారిని పిలిస్తే చాలా మంది అనేకులు అనేక సందర్భాల్లో వస్తున్నారు. కొందరు పొద్దున్నే వచ్చారు, కొందరు మధ్యాహ్నం వచ్చారు, కొందరేమో ఇంకొంచేపట్లో పని దిగుతాము అన్నప్పుడు కొంతమంది వచ్చారు. ఇలాగా 3 భాగాలుగా 3 రకాలుగా ప్రజలు ఆ తోటలో పని చేయటానికి వచ్చారు. ఎన్ని రకాలుగా వచ్చారు? 3 రకాలుగా వచ్చారు. ఈ మొదటి వచ్చిన వాడు
రెండోసారి వచ్చిన వాడు మూడోసారి ఇలాగా ఒకరి తర్వాత వారికి సమయం కుదిరినప్పుడల్లా వచ్చారు. ఆయన ఏమన్నాడు, మీరు నా తోటలో పని చేయండి, నేను మీకు ఒక దెనారం ఇస్తాను. ఏమన్నాడు? ఒక దెనారం ఇస్తా అన్నాడు. అయితే ముందొచ్చినోడు అంటున్నాడు, అయ్యా నేను అందరికంటే ముందొచ్చా, మరి నాకేమన్నా ఎక్కువ? ఆయన ఏం చెప్పాడు ఆయన? ఒక్క దెనారమే ఇస్తా. మీరు ఇక్కడ గమనించండి, ఈ ద్రాక్ష తోట అనేది పరలోకం. హల్లెలూయా. ఈ ద్రాక్ష తోట అనేది పరలోకం, లేదంటే వ్యవసాయం, ఒక వ్యవసాయ భూమి లాంటిది. ఎవరిని పిలిచిన సమయంలో వాళ్ళు ఆ పొలంలోకి వస్తున్నారు, ఎవరికి అప్పగించిన పనులు చేస్తున్నారు. మా అయ్యగారికి 1,00,000 మంది సంఘం పాస్టర్ గారు, ఆయనకి తీరకొండదు. ఓ అమ్మో, ఎంత పెద్ద అయ్యగారు, ఎంత పడుకుంటాడమ్మా. ఆయన కారు BMW. అవునా, దేవుని మహిమ కలుగును. అంటే ఆయనకి సపరేట్ పరలోక రాజ్యం ఏరేది ఉందేమో ఏడన్నా. హల్లెలూయా. మీకు విషయం తెలుసు, నేను గౌరవిస్తాను, గొప్ప చేయను. ఎవరిని ఏం చేస్తాను? గౌరవిస్తా. ఎవరిని గొప్ప చేయను, దేవుడిని ఒక్కడిని గొప్ప చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ అయ్యగారిని గొప్ప చేయను, ఏ అమ్మగారిని గొప్ప చేయను. ఎందుకంటే మనం ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు చూడాల్సింది 1,00,000 మంది వైపు, 10,000 మంది వైపు, 10 ఎకరాల వైపు కాదు, దేవుని వైపు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను యాడ నిలబెట్టాడో నువ్వు ఆడే ఉండు. నేను ఒక విషయం చెప్తా, నీళ్లు ఊడ్చుకుంటావా, ఎదిరిల్లు ఊడుస్తావా? ఏమండి స్త్రీలారా, మీరు ఉదయాన్నే లేచి మీ అంట్లు కడుక్కుంటారా, మీ బట్టలు ఎత్తుక్కుంటారా, మీ ఇళ్ళే ఊడ్చుకుంటారా, మీ ఇంట్లోనే మీరు మీ వాళ్ళకి టిఫిన్ భోజనం వండి పెడతారా, లేకపోతే మీదంతా అక్కడే పెట్టేసి పక్కింట్లో పోయి వాళ్ళ ఇల్లు ఊడ్చి వాళ్ళ అంట్లు కడిగి వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళ పిల్లలకు స్నానాలు చేపించి వాళ్ళకు వంటలు చేసి వస్తారా? చెప్పాలా? మీరు లేచినట్టు మీ పనులు చేస్తారా, మంది పనులు చేస్తారా? మీ పనే చేస్తారు. ఇక్కడ ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఏ ఊర్లో అయితే దేవుడు నిన్ను పెట్టాడో ఆ ఊర్లోనే నువ్వు సంఘం కట్టాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊర్లోనే అనేకులను మార్చాలా. ఆ ఊర్లో నిన్ను ఎందుకు పెట్టాడు? ఆ ఊరు బాగు చేయమని పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆ గ్రామంలో ఎందుకు పెట్టాడు? ఆ పట్టణంలో ఎందుకు పెట్టాడు? అక్కడ నువ్వు సమర్థురాలివి, అందుకనే దేవుడు నిన్న ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆ ఊరు బాగు చేసుకోమని. మనోళ్ళు ఏం చేస్తున్నారు? యాడో పోయి ఊడిచేస్తున్నారు, ఎక్కడో ఊడుతున్నారు. కొంతమంది ఏమో బిఎన్ రెడ్డి పోయి ఊడుతారు, కొంతమంది ఎల్బీ నగర్ పోయి ఊడుతారు, కొంతమంది మియాపై పోయి ఊడుతారు, కొంతమంది అబ్దుల్లాపూర్ మెట్కాడు ఊడుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎక్కడెక్కడికో పోయి ఊడిచి శుభ్రం చేసి వస్తారు. మరి ఇది ఎప్పటికి అడుగుతావు? దేవుడు లెక్క అడగడా? దేవుడు ఎవరు? నీకు భర్త. సృష్టికర్త ఏమై ఉన్నాడు? నీకు భర్త, నీ యజమానుడు. నిన్ను అడుగుతాడు, ఏమమ్మా నేను యజమానుడు అయితే నువ్వెవరు? యజమానురాలువే కదా. మరి నేను అప్పగించిన పని ఎందుకు చేయలే? నిన్ను ఎందుకు పెట్టాను ఇక్కడ? నేను మా ఆవిడని అడగనా? పొద్దున్నే లేచావు, ఇల్లు ఊడ్చావా? ఊడవలేదండి, పక్కన వాళ్ళు ఇంటి ఊడ్చొచ్చాను. అవునా? టిఫిన్ చేసావా? లేదండి, పక్కన వాళ్ళు ఇంట్లో చేసి వచ్చాను. అవునా? మరి అంట్లన్నా గడిగావా? లేదండి, పక్కన వాళ్ళ ఇంట్లో గడిగి వచ్చాను. అవునా? మరి బట్టలు ఉతికా? లేదండి, పక్కన వాళ్ళు ఉతికొచ్చా. అవునా? అమ్మా ఇట్రా, నీ బట్టలు ఏమైనా ఉంటే సర్దుకో. ఎందుకండి? మరి నా ఇంట్లో వద్దమ్మా, నువ్వు నా ఇంట్లో వద్దమ్మా, పక్కింట్లోకి వెళ్ళిపోమ్మా. అదేంటండి? తాళి కట్టి. అవునమ్మా కట్టాను, మరి నువ్వు నాతో చేయట్లేదుగా, నేను చెప్పినట్టు నువ్వు వినట్లేదు, నువ్వు ఆడో పక్కన చేస్తుంటే మరి నాకెందుకమ్మా? నాకు చేసేవాళ్ళని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నాకు చేసేవాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ మాట అంటే చాలా బాధ అనిపించట్లా? ఈ వాక్యం విన్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాల్సిన మాటలు తన సేవకుల్లోంచి మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హృదయంలో ఉన్న వేదన తన సేవకుల్లో నుంచి దేవుడు ప్రజలకు తెలియజేస్తాడు. దేవునికి ఒక భారం ఉంటుంది. దేవునికి భారం ఉంటుందండి. భారం ఉండబట్టే దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి బాధ్యత ఉండబట్టే దేవుడు ఇక్కడ పెట్టాడు నిన్ను. ఆయనకు భారం ఉంది, ఆయనకు బాధ్యత కూడా ఉంది. నా ప్రజలు నశించిపోతున్నారు. యోనాకు చెప్పాడు, నువ్వు నినివే పట్టణంకి వెళ్ళు, వాళ్ళు సువార్త ప్రకటించు, 120,000 మంది అక్కడ నశించిపోతున్నారు అంటే మనోడు ఎడిపోతున్నాడు, తార్షీషు పట్టణానికి పోతున్నాడు. ఆడకపోతే నీళ్లు దొరకవు, ఆడకపోతే బువ్వ దొరకదు, ఆడకపోతే బట్టలు దొరకవు, ఆడ సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ పోయినా, ఒకవేళ దేవుడు చెప్తాడు, ఆయన మనసు మార్చుకుంటాడు, ఈ గోలంతా నాకెందుకు, ఇటు పోతే డబ్బున్నోళ్ళు ఉన్నారు, బాగా ఓడలున్నాయి, మేడలున్నాయి, మిద్దెలున్నాయి, బంగ్లాలున్నాయి, బిర్యానీలు పెడతారు శుభ్రంగా. ఆ పైసలా వస్తున్నంటే కారు పంపిస్తారు, బైకులు పంపిస్తారు, చిన్న ప్రార్థన చేస్తే వేలల్లో కానుకలు వస్తాయి. ఇటు వెళ్ళిపోదాం, ఎటు? తార్షీషు పట్టణానికి. అంతేనా? దేవుడు ఎలా మంది నిండో పట్టణానికి, ఈయనడు పోతున్నాడు, తర్షీషు పట్టణానికి పోతున్నాడు. పోరా, ఎంత దూరం పోతావు పోరా అంటున్నాడు ఆయన. ఏమంటాడు? పోరా, ఎంత దూరం పోతావు, నిన్ను ఎట్ట వదిలి పెడతాను రా నేను. దేవుడా మజాక? గట్టిగా వెళ్ళి చెప్పండి. దేవుడా మజాక? నీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు తెలుసా నీకు? నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీ ఇంట్లో సమృద్ధి ఉండదు, నీ ఇంట్లో అభివృద్ధి ఉండదు. ఎందుకు అంటే అట్టపోతే ఉండదా పాస్టర్ గారు? ఉండదు. అంటే యోనాకు పట్టిందే నీకు పడుతుంది, యోనాకు పట్టిందే నాకు పడుతుంది, యోనాకి ఏ గచ్చి పడితే అదే మనకు పడుతుంది. ఎందుకు? దేవుని మాట వినాలి. దేవుడు నిన్ను పంపించింది, నిన్ను పెట్టింది ఊరక బెట్ల, నీ పట్ల తనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పట్ల దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. నువ్వు దేవునితో ఆటలాడుతున్నావు. నీతో ఆడుకుంటే దేవుడు ఎలా ఉంటుందో తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో ఆడుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. ఆయన మనతో ఆడుకుంటే, మనం ఆయనతో ఆడుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, నిజం. ఒకవేళ అలా ఆడుకుంటే మనం మానేయాల. నన్ను క్షమించు తండ్రి, నువ్వు చెప్పినట్టే వింటా నాయన, నువ్వు చెప్పినట్టే వింటా. నువ్వు ఆ మాటను, ఒక్క మాటను నువ్వు చెప్పినట్టు వింటానయ్యాను, మొత్తం నీ కాళ్ళ కాడికి వస్తుంటాయి. దేవుని స్తోత్రం. సమస్తము నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఈయన ఏం చేశాడు? దేవుడు అప్పగించిన పని వదిలేసి నిమ్మలంగా వాడు అడుగు భాగంలో పడుకున్నాడు. అవునా? వాడులో పడుకున్నాడు, కానీ బయట ఎట్లుంది పరిస్థితి? బయట ఎలా ఉంది? గాలి, తుఫాను, సముద్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ మేడలు, ఈ మిద్దెలు ఉన్నోళ్ళు, ఈ బంగారం ఉన్నోళ్ళు, ఈ తెచ్చుకో ఈ మూటలు ముల్లెలను ఏం చేస్తున్నారు? ఎత్తి ఏడేస్తున్నారు, ఎత్తి సముద్రంలో పడేస్తున్నారు. ఏడ మునిగిపోద్దా ఇదని. ఈయన ఏం చేస్తున్నాడు? బాగా గాఢంగా నిద్రపోతున్నాడు అడుగున. నాకే బాధ్యత లేదు. చర్చికి వెళ్ళి వచ్చానండి. అవునా బిడ్డ? ఏడకెళ్ళావమ్మా? ఏడకెళ్ళావు? ఈ కొంప తగలబడుతుంటే ఇంకో కొంప మీద నీళ్ళు పోసి వచ్చిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తగలబడిపోతుంది, కానీ ఎక్కడికో పోయి నీళ్లు చల్లేసి వస్తున్నాం. నా కడుపు మండి నేను చెప్పట్లా, పరిశుద్ధాత్మ దేవుడికి మండుతుంది కడుపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనే పార్టీ వాడినండి, కొంతకాలమే ఉంటా భూమి మీద. రేపటి దినం నాది కాదు. రేపు ఉంటా, పోతా, నాదేముంది? ఈ రాత్రి దేవుడు పిలిస్తే వెళ్ళిపోతా, కానీ ఎవడు చేయాలి ఇక్కడ పని?
ఎవడు చేయాలండి పని? నిన్ను పిలిచింది ఎందుకు? నిన్ను ఏర్పరచుకుంది ఎందుకు తెలుసా? ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఎమ్మటే డ్యూటీ ఎక్కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎమ్మటే డ్యూటీ ఎక్కాడు. డ్యూటీకి పిలిచి నేను ఆఫర్లో పెట్టాడు. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుడు బాధ్యత లేనుడు కాదు. యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడు? యోహానుకు అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహానుతో చెప్పాడు, ఇదిగో నీ తల్లి. నా టైం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వచ్చిన పని అయిపోయింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రెడీగా ఉండాలా కాడెత్తుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాడెత్తుకోవడానికి రెడీగా ఉండాలా. దేవుని పని చేయటానికి రెడీగా ఉండాలా. దేవుణ్ణి గణపరచడానికి, దేవుని కొరకు పరిగెత్తడానికి రెడీగా సిద్ధపడి ఉండాలా. కానీ ఈయనకు సిద్ధపాటు లేదు. ఈయన ఆడో పడుకున్నాడు. పడుకుంటే ఓ ప్రవక్త అండి ఆయన. ఎవరైనా ఓ ప్రవక్త, ఓరి నిద్రపోతా అంటున్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చి ఏమంటున్నాడు? ఓరి నిద్రపోతా, లే, బయట చూడరా, పోయి అంత త్రాగుబోతులరా, భయంకరమైన పాపంలో ఉన్నారా, అంధకారంలో ఉన్నారా, చీకట్లో ఉన్నారా, నశించిపోతున్నారా. నిద్రపోతా ఉందిరా, దున్నపోతా, లేచి ప్రార్థన చేయి. ఏమంటున్నాడు? లెగు, లేచి ప్రార్థన చేయి, నీ దేవుడికి మొరబెట్టు. మొత్తం మునిగిపోతుందిరా, మొత్తం నరకానికి పోతున్నారు, మొత్తం నాశనం అయిపోతున్నారు. ప్రార్థన చేయరా, లే అని ఎవరిని లేపుతున్నాడు? ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తను లేపుతున్నాడు. చూస్తే ఉంది అంత అల్లకల్లోలం, అంత గందరగోళంగా ఉంది. అప్పుడు ఇంకేముంది? ఆయన అంటున్నాడు, ఇదంతా నా వల్లే.